ప్రధాన నగరాల మధ్య దూరం భారీగా తగ్గనుంది. హైదరాబాద్ విశాఖపట్నం మధ్య జర్నీ టైం తగ్గబోతోంది. ఆంధ్ర తెలంగాణను కలుపుతూ కేంద్రం నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే 365 బీజీ ప్రారంభానికి సిద్ధం అవుతోంది. ఖమ్మం దేవరపల్లి మధ్య 162 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న రహదారి మిగతా వాటి కంటే పూర్తిగా భిన్నమైంది. పచ్చని పొలాల మధ్యలోంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించవచ్చు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ విశాఖపట్నం మధ్య విజయవాడ వెళ్లకుండానే డైరెక్ట్గా వెళ్లిపోవచ్చు. ఈ రహదారి నిర్మాణంపై మరింత సమాచారం మా గోపాలపురం ప్రతినిధి అలీం అందిస్తారు. ఆంధ్ర తెలంగాణ మధ్య దూరం తగ్గించడానికి ఏపీలో మరో నూతన జాతీయ రహదారి సిద్ధమవుతుంది. విశాఖపట్నం నుండి హైదరాబాద్ అతి తక్కువ సమయంలో చేరుకునేందుకు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి నుండి నిర్మిస్తున్న NH365 బీజీ జాతీయ రహదారి పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ రహదారి పనులు మనం పరిశీలిద్దాం. ప్రస్తుతం మనం ఈ జాతీయ రహదారి ఎంట్రీ పాయింట్ దేవరపల్లి వద్ద ఉన్నాము. ఈ జాతీయ రహదారికి సంబంధించిన టోల్ ప్లాజా వద్ద మనం ఉన్నాము. ఇక్కడ నుండే ఈ రహదారి 4 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే పచ్చని పొలాల మధ్య ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం 31 గ్రామాల్లో 1996 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం సేకరించింది. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి విశాఖపట్నం నుండి హైదరాబాద్ మధ్య దూరం తగ్గించేందుకు ఖమ్మం వరకు ఈ రహదారి నిర్మిస్తున్నారు. హైదరాబాద్ నుండి విశాఖపట్నం చేరుకోవాలన్నా, విశాఖపట్నం నుండి హైదరాబాద్ చేరుకోవాలన్నా 672 కిలోమీటర్లు, సుమారు 12 గంటలు ప్రయాణించాలి. అయితే ప్రధానంగా ఈ కొత్త రహదారి పూర్తయితే విజయవాడ వెళ్లకుండానే చేరుకోవచ్చు. సుమారు 125 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. 7-8 గంటల్లోనే విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు. ఇక ఈ హైవేకి 4,609 కోట్ల వ్యయం, ప్రస్తుత బడ్జెట్ లో 5,000 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణం చేపడుతున్నారు. ఇది 4 లైన్ల కూడిన జాతీయ రహదారి. 162 కిలోమీటర్ల దూరంలో 8 చోట్ల మాత్రమే ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. ఏపీలోని దేవరపల్లి నుండి ప్రారంభమయ్యే ఈ జాతీయ రహదారి జంగారెడ్డిగూడెం, గోర్వాయిగూడెం మీదుగా తెలంగాణ చేరుకుంటుంది. తెలంగాణ అయితే ఖమ్మం, వైరా, కట్లూరు, సత్తుపల్లి వద్ద ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. ఏపీ పరిధిలో 4 చోట్ల టోల్ ప్లాజాలు, విశ్రాంతి కేంద్రాలు ఉంటాయి. 117 అండర్ పాసులు, 33 కల్వర్ట్లు, 9 భారీ వంతుల మీదుగా ఈ ప్రయాణం సాగుతుంది. ఈ రహదారి మిగిలిన రహదారుల కన్నా భిన్నంగా నిర్మించారు. పచ్చని పంట పొలాల మధ్య నుండి ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాఖపట్నం నుండి హైదరాబాద్కు, హైదరాబాద్ నుండి విశాఖపట్నానికి సురక్షితంగా రైమంటూ ప్రయాణం కొనసాగించవచ్చు. షేక్ అలీం, YK టీవీ, గోపాలపురం.